ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. అనుకున్నాము లైనింగ్ బదులు వైడనింగ్ చేసి 16.5 చేసి సేమ్ డిశ్చార్జ్ విల్ బి టేకింగ్. ఇక్కడ లైనింగ్ చేయడం లేదు సార్, లేదు. ఇది వైడనింగ్ తమరు లాస్ట్ టైం రెయిన్ గన్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తే 37% అప్పుడైంది సార్. 5 ఏళ్లలో 1 మిల్లీమీటర్ కూడా పని చేయాల. మళ్ళీ తమరు వచ్చాక ఇప్పుడు మళ్ళీ పని స్టార్ట్. అప్పుడు 37% మన టెన్యూర్లో అయింది సార్. వాళ్ళు అదే టెన్యూర్ వదిలేసినా అయిపోయింది సార్. 37% మనం మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ 3850కి అలాంటి మోటార్స్ 14-19లో మీరు అమర్చున్నారు. 19-20 మీరు పెట్టిన మోటార్స్ కూడా వాడు ఉపయోగించుకోలేకపోయింది. రండి సార్, ఇక్కడికి రండి. ఇప్పుడు ఎట్లా అక్కడికి సార్ ఎడ్జ్కి వెళ్తాం సార్. ఇక్కడ సార్ అలాగే చూపిస్తాను వాళ్ళు కొంచెం ఎట్లంటే కరెక్ట్గా మొత్తం సార్. సార్ ఇక్కడ 10 మీటర్ల టేప్ సార్. సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు 10 మీటర్లు విడుతు సార్. పూర్వం ఉన్న కెనాల్ విడుతు సార్. దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ వరకు 16.5 మీటర్ మనం చేయబోతున్నాం సార్. సో ఇదంతా తీసివేసి మనం 3450 క్యూసెక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తున్నాం. 10 మీటర్స్ అక్కడ దాకా తీసుకుంటాం. అక్కడ దాకా సార్. సార్ ఇక్కడ మాకు హాట్ రాక్ అన్నీ వస్తూ ఉన్నాయి సార్. సిల్టీ స్లషీ సాయిల్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా 1.5 మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్. ఎస్ సార్, ఇంకా 1.5 మీటర్లో సిల్ట్ అప్ అయింది సార్. యాక్చువల్గా ఒరిజినల్ కోర్సులో కూడా ఇదివరకే బెడ్ లెవెల్కి ఉండాలి సార్. ఇప్పుడు ఇవన్నీ సిల్ట్ అప్ ఇవ్వడం కూడా నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇదంతా సిల్టే అనమాట. అవును సార్, స్లషీ ఇంకా 1.5 మీటర్ కింద వరకు ఉంది. ఎస్ సార్, ఎస్ సార్. ఎప్పుడు లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్? తమ ఆజ్ఞ ప్రకారం ఇంకా 50 రోజుల్లో మేము కంప్లీట్ చేస్తాం. నువ్వు ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నావు ఇది? సార్ నేను 88 కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కెనాల్కు, మన 75 కిలోమీటర్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్. ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లైన్స్ పనిచేస్తున్నాయి సార్? ఈరోజు టోటల్గా 0 నుండి 5 దాకా సార్ మనకు దాదాపుగా 428 ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు. 0 నుండి సార్ 75 కిలోమీటర్ వరకు 574 రోలర్లు కానీ, టిప్పర్లు కానీ, డోజర్లు కానీ, ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్. మ్యాన్ పవర్ 2470 మంది మ్యాన్ పవర్ క్యాంప్ లేబర్ ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ? సార్ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్. తర్వాత హార్డ్ డిసిక్టేట్గా రాకుంది సార్. కింద ఎఫ్ఆర్ సార్, గట్టిగా అంటే ప్రొక్లైన్కి రాగలదు సార్ అది. కింద మళ్ళీ మనము బ్లాస్ట్ చేయడానికి హార్డ్ రాక్ ఉంది సార్. ఇక్కడ ఇందాక మనం ప్రొక్లైన్తో పని చేసినాం సార్. రాక్ బ్రేకర్ అది, అట్లా రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ మనం సార్. ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా? ఎస్ సార్, ఎస్ సార్. అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి సార్ ఇస్తున్నారా? ఎన్ని రోజులు వెనకాలన్నారు సార్? ఇప్పుడు మనం 84 లక్షల క్యూబిక్ మీటర్లు ఈ ప్యాకేజ్లో తీయాలి సార్. ఆల్రెడీ మనం 49 లక్షల క్యూబిక్ మీటర్లు తీసాం సార్. 102,000 క్యూబిక్ మీటర్లు పర్ డే 88 to 216 దాకా తీస్తున్నాం సార్ మనము. దీనిలో 113 ప్రొక్లైన్లు పెట్టాం సార్. సో ఇక్కడ బ్యాంకింగ్ అన్నీ చేస్తున్నాం సార్ ఇక్కడ. సార్ మా ప్లానింగ్ అంతా ఈ 50 డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్. 1400 మీటర్లు ఎవ్రీడే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్. 1400 మా సీ. ఏంటయా చెప్పయా, ఏం చేస్తాం చెప్పు. ఇది మన శ్రీశైలం ఫోర్షోర్ సార్, PS1 మలయాళ సార్. ఇక్కడ నుంచి మనం పంపింగ్ స్టార్ట్ చేస్తాం. కామన్ కోర్టు నెక్స్ట్ పంపించాం. ఇట్లా సిరీస్ ఆఫ్ పంప్స్ మనకు రాజులపాడు దగ్గర మొత్తం మనకు అందిరని వాళ్ళు ఎన్ని పంపులు ఉన్నాయి? 8 పంపింగ్ స్టేషన్స్ సార్. 8 పంపింగ్ స్టేషన్స్ మొత్తం. ఫేజ్ 1 కాదు, మొత్తం మనకు ఇక్కడ మెయిన్ కెనాల్లో 8 ఉన్నాయి సార్. మళ్ళీ బేరూరులో 56 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి సార్. 56 ఉన్నాయి. ఇక్కడ మనకు ఫేజ్ 2 మెయిన్ కెనాల్ జీడిపల్లి స్టార్ట్ సార్. ఇది 305 దగ్గర మన మనసిర బ్రాంచ్ కెనాల్. నెక్స్ట్ ఇక్కడ మారాల రిజర్వాయర్ సార్. ఇది అరవపల్లి రిజర్వాయర్. టైలెండ్ 554 ఇది 2017లో మీరు 2018 డిసెంబర్లో మారాల, జనవరి 2019లో చెర్లో కూడా వచ్చింది. అక్కడ చెర్లోపల్లి మనసిర బ్రాంచ్ కెనాల్ కూడా
2018 నవంబర్ నుంచి ఇప్పుడు ఎంతవరకు మడకసిర ఎంతవరకు వచ్చింది అది బ్రాంచ్ కదా? ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలా లాస్ట్ మైల్కి? ఇంకా లాస్ట్ మైల్ ఇంకొక కిలోమీటర్ ఉంది సార్. ఇప్పుడు అగలి అమరాపురం 2 మైనర్స్ ఉన్నాయి సార్. దానిలో పోలేదు సార్. తక్కువ వెళ్తుంది మనకు సార్ 300 వెళ్తున్నది ప్రజెంట్. దాన్ని కూడా పుష్ చేయాలి కదా, మళ్ళీ వైండింగ్ లైటింగ్ చేయాలి సార్. అది కూడా చేసేయాలి కదా, రెడీ చేస్తారు. అవన్నీ కూడా చేయాలి కదా, ఈ సంవత్సరం చేసి ఉంటారు కదా. ఇప్పుడు ఎన్ని చెరువులకి ఇవ్వగలుగుతున్నాం మొత్తం జిల్లాలో? 160 చెరువులు తీసుకున్నాం. ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో? చిన్న సిస్టమ్ ఈ సిస్టంలో ఎందుకు 1200కి ఇవ్వలేకపోతున్నాం? అన్ని కొన్ని గ్రావిటీలో ఉన్న వాటికి మనం ఇవ్వగలుగుతున్నాం. ఒకవేళ ఏదైనా లిఫ్ట్లో వాళ్ళు పెట్టేస్తాం, అన్ని పెట్టేసి ఇచ్చేసి ఎంత అవుతుంది ఏంటి, ఎస్టిమేషన్ ఏంటి, ఏమైనా ఉంది, ఐడియా ఉందా మీకు? మనకు వాటర్ 40 టీఎంసీ కేఆర్ఎంబీ వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా నీళ్ళు వస్తాయి, వచ్చిన నీళ్ళు ఎట్లా సద్వినియోగం చేస్తారంటున్నది. ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను నేను మీ అందరికీ. ఇప్పుడు కూడా చూస్తున్నాను నీళ్లు పై నుంచి లిఫ్ట్స్ అనేది కనెక్ట్ చేశాను. చేశారు, కానీ గ్రావిటీతో పైనుండే నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నాను. ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు, క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్లు కాదు, లోకల్ జనరేట్ అయ్యే నీళ్ళు కూడా కింద తీసుకుపోవాలి. అది మిస్ అవుతున్నాం. ఇప్పుడు కూడా ఇన్లెట్ అయిపోవాలి కెనాల్లోకి. ఇప్పుడు ఎట్లా మీరు పెట్టారు, సూపర్వైజ్ పెట్టి క్రాస్ చేసేస్తున్నాం. ప్రాసెస్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు అది చేయాలి? అక్కడ దించేసారు అనుకోండి, నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ది సిస్టమ్ ఫస్ట్ నుంచి అనుకోండి. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years అసలు చేయలేకపోయినా ఈ సంవత్సరం 2016 సార్ చెప్పండి. స్టార్ట్ అయింది 2000 ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా ఆల్ ఏంటా చేస్తున్నారు, కొత్త చూద్దారండి. ఏంటా ఇంకా సార్ నా భార్య ప్రిన్సిపల్ సార్, ఏపీ మోడల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ సార్. ఎక్కడ? ధర్మవరం సార్. ధర్మవరంలో. Yes, sir, yes, sir. ఏంటి వాట్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్? సార్ నా కొడుకు రాజా సౌరభ్ కుమార్ సార్, ఆయన ఇంజనీర్గా చేస్తున్నారు సార్. నా కూతురు వందనా ప్రీతి సార్, ఆమె మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా కాలిఫోర్నియాలో క్వాల్కమ్లో పనిచేస్తున్నారు సార్, యూఎస్ఏలో సార్. యూఎస్ఏలో పనిచేస్తున్నారు. ఎస్ సార్, ఎస్ సార్ సార్. వాట్ అబౌట్ సార్ నా పేరు సురేష్ నాయక్ సార్. నేను ఇక్కడ శనిమిత్తండ లోకల్. మా ఫాదర్ పేరు శంకర్ నాయక్ సార్, ఫార్మర్ సార్ మా ఫాదర్. మేము 5 మంది అన్న తమ్ముడు సార్, 2 ఎక్స్పైర్ అయ్యారు. ఇక్కడ 3, ఒక అన్న బ్యాంక్ ఎంప్లాయీ సార్, బ్యాంక్ మేనేజర్. ఇంకో అన్న ఫార్మాసిటికల్లో పనిచేస్తారు సార్. నేను ఇక్కడ పనిచేస్తున్నాను సార్.